హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. రండి అని వాళ్ళందరూ పూడుకున్నారు. గబగబ యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకున్నారు. అందరూ కలిసి వచ్చారు. మా మందిరం మళ్ళీ మేము కట్టుకోవాలి, మా పరిచయం మేము కట్టుకోవాలి, మా పట్టణాన్ని మేము కట్టుకోవాలని కట్టడం మొదలు పెడితే అక్కడ సాతాను గుర్తుగా కొంతమంది ఉన్నారండి. వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి, 19వ వచనం. అయితే హెరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడు దాసుడకు టోబియా అనువాడు, అరబ్బీయుడైన గెహషను ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పనిని తృణీకరించిరి. ఫస్ట్ పని సాతాను చేసేది, నువ్వేమన్నా దేవుని కొరకు చేద్దామనుకున్నప్పుడు ఏంటి చేస్తాడు తెలుసండి? హేళన చేస్తాడు. ఏం చేస్తాడండి? ఎగతాళి చేస్తాడు. నువ్వా అనగానే ఏమైపోతావు? ముడుచుకుపోతావు. ఏదన్నా చేద్దామని నువ్వు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వెంతవరకు వస్తావు? నువ్వు పనికిరావు, నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు. ఈ మాటలు విన్నోళ్ళందరూ చెయ్యి చూపించండి, హల్లెలూయా చెప్పండి. దీనికే సాతాను వేసిన కోపగించుకోవటం రెండో ఆయుధం ఏంటో తెలుసండి? సాతాను చేసేది మన మీద కోపగిస్తాడు, మనం కోపగించుకునేటట్టు చేస్తాడు. దేవుని కొరకు నీవేదైనా చేయాలనుకున్నప్పుడు నీ మీద కోపం చూపిస్తాడు. అక్కడే చూడండి, మన 4వ అధ్యాయం 1వ వచనంలో, మేము గోడ కట్టు సమాచారం విన్నప్పుడు సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై ఎగతాళికి లొంగని వారి మీద కోపగిస్తాడు. ఎలా చేస్తావో చంపేస్తాను, నిన్ను, నీ ఉద్యోగం పీకేస్తాను, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను, బెదిరింపులు చేశారా? అలా బెదిరిస్తాడు. సాతాను బెదిరింపులకు లొంగొద్దు. వాడి బెదిరింపులు తుస్సుమనిపిస్తాడు దేవుడు. ఏమండి, పేలని బాంబు వలన ప్రయోజనం, పేలని బాంబుకు భయపడాలా మనం? ఎప్పుడో సాతాను గాలి తీసేశాడు దేవుడు, ఎప్పుడో దాని కోరలు తీసేశాడు. అది ఓడిపోయిన శత్రువు. అది ముఖ్యంగా ఇది మనసును పెట్టండి. ఏనాడో యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు సాతాను తల చితక కొట్టబడింది. ఇవాళ తోక ఆడిస్తున్నాడు చూడండి. పావును కొట్టిన తర్వాత తోక కదులుతూనే ఉంటుంది. అది చూసి భయపడి పారిపోతారు కొంతమంది. అరే, తల చితికిపోయిన తర్వాత తోక ఏం చేస్తుంది? సాతాను మనల్ని ఏం చేయలేడు. భయపెడతాం, బెదిరించడం, హేళన చేయటం తప్ప హాని చేసే అధికారం అపవాదికి లేదు. అలాగే ఉండే యోబు ఇంటి చుట్టూ తిరిగి ఈ కంచె ఉంది, నన్ను లాడిపోనిమని దేవుని దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరమో లేదు కదా. దేవుడి అనుమతి లేకుండా సాతాను మన జోలికి రాలేడండి. మీరు భయపడొద్దు. కోపగించినప్పుడు సాధారణంగా ఎవరైనా మన మీద కోపగిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా అనవా అనరా అండి? భార్య భర్తలు అండి భలే ఈ రోజుల్లో తుస్ అంటే తస్ అంటారు. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు ఏమంటారు తెలుసా? తస్సు తుస్సు అంటారు. మళ్ళీ మా పిల్లలకు చాలా కోపం అండి అని ప్రార్థన చేయండి నా దగ్గర తీసుకొస్తుంటారు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ పిల్లలకి? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. సాతాను మనల్ని కోపపడ్డా ఆయన కోపపడతాడేమో అని అలా చేసేసానండి. ఆయన కోపపడతాడు అనుకుంటున్నావే కానీ దేవుడు కోపం, దేవుడు బాధపడతాడేమో అని ఆలోచించవా? చాలామంది చెప్తుంటారండి, ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం దేవుని దుఃఖపరుస్తాం, మనసాక్షిని పాడు చేసుకుంటాం, నువ్వు దేవునికి పనికిరాని వాడివి అయిపోతున్నావు. మొట్టమొదటి సాతాను హేళన చేయడానికి ప్రయత్నిస్తాడు, రెండవది మన మీద కోపగించుకుంటాడు. అంతవరకు నీకు ఇష్టలుగా నిన్ను అంటే చాలా ప్రేమగా ఉన్నోళ్ళు కూడా సడన్గా నీతో మాట్లాడటం మానేస్తారు. ఏం చేసావంట? ప్రార్థనకి వెళ్తున్నావంట. ప్రార్థనకి వెళ్తే తప్ప? అవును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మాతో పాటు తాగడానికి రావటం లేదు, నువ్వు మాతో పాటు సినిమాలకు రావటం లేదు, నాకు టీ. వెరీ గుడ్. వాళ్ళకంటే ముందు నువ్వే చెప్పాలి, అవిశ్వాసులతో విజ్జోడుగా నేను ఉండను అని.
కోపానికి చోటు ఇవ్వద్దు, అలగొద్దండి. ఇంకొక రకం ఉంది, కోపాన్ని సాఫ్ట్గా చేసి పెట్టుకుంటారు, అలుగుతారు. అలగటం అంటే కోపం అన్నాం అనుకో, ఏంటండి, కొంతమంది అన్నం తినకుండా అలుగుతారు, కొంత అన్నం తినేసి మళ్ళీ అడుగుతారు పాపం మంచోళ్ళు. ఈ అలుగుడు, కోపము, సణుగుడు ఇవి ఎప్పుడైతే మనలోనికి వచ్చాయో మనం దేవునికి పనికిరామండి. సణుగకుడి సనిగి అనేకులు సంహారకుని చేత రాలిపోయారని బైబిల్లో ఉంది. సాతాను ఎంత నీ మీద కోపడ్డా నీకే హాని చేయలేడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆవరణలో చేరి వచ్చి ఈ లైవ్లో ఏకీభవిస్తూ నేను కూడా దేవుడు కోరుకున్నబడిన వాడిని, నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, నేను ఏదైనా దేవుడికి చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, నేను ఎదుర్కోలేకపోతున్నాను అపవాదిని, నేను ఓడిపోతున్నాను నా బ్రతుకులో. యేసయ్య నన్ను బలపరచు, ఇది మొదలుకొని నీ కొరకు బ్రతుకుతానని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి తీర్మానాలు చేస్తున్నారో వారి మీద నీ అభిషేకమును దయచేయండి ఆయన. ఈ రాత్రి నుంచి మా ఇళ్లలో, మా ఆఫీసుల్లో, మా దేశంలో, మా రాష్ట్రంలో నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. అపవాది కార్యాలను లయపరిచిన దేవా, సాతానును దాని తలను చితకగొట్టిన దేవా, శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితక నొక్కిస్తానన్న దేవా, ఈ రోజున నీ సన్నిధిలో ఆధ్యాత్మికంగా మేము అభిషేకించబడినట్లు, పరిశుద్ధాత్మ శక్తితో సాతాను కార్యములను ఎదిరించినట్లు, నీ ప్రణాళికలన్నీ మా ఒక్కొక్కరి పట్ల నెరవేరినట్లు నీ కృపలను మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.